కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలకు వెళ్లే భక్తులు నానా కష్టాలు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. కనీసం దారి చూపేవారు లేక చంటి పిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు నరకం అనుభవిస్తున్నారు. పోలీసులకు ప్లానింగ్ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు వరుసగా కురుస్తున్న వర్షాలతో నేలంతా చిత్తడిగా మారిపోయింది. అడుగు తీసి అడుగు వేయడం కష్టమవుతోంది. పుష్కర స్నానం చేయడానికని వెళ్లి పుట్టెడు కష్టాలు పడుతున్నారు భక్తులు. సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో భక్తుల రద్దీ కూడా పెరిగింది. అదే టైంలో అధికారుల మధ్య సమన్వయ లోపం, పోలీసుల నిర్లక్ష్యం భక్తులను కష్టాల సుడిగుండంలో నెట్టేస్తోంది. గత 4 రోజుల నుంచి వర్షం పడుతూ ఉండడంతో నదీ తీర ప్రాంతం మొత్తం చిత్తడిగా మారింది. భక్తుల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లడం కష్టమవుతోంది. పుష్కరాలు చివరి దశకు చేరుకోవడం, వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరం బాట పట్టారు. అడవిదారి, ఇరుకు రోడ్డు వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతున్నా పోలీసులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కాళేశ్వరం వచ్చేందుకు ఒక దారి, వెళ్లేందుకు మరొక దారి అని ప్లాన్ చేసినట్టు ప్రకటించుకున్నారు పోలీసులు. ప్రతిరోజు ట్రాఫిక్ జామ్, పార్కింగ్ పాట్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా రాకపోకలపై 1 వే చేస్తున్నట్టు ప్రకటించారు తప్ప ఆ మార్గాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను గాలి కొదిలేశారు. కాళేశ్వరం రావడానికి మొత్తం 3 దారులున్నాయి. ఒకటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి సిరోంచ మీదుగా వచ్చే దారి, భూపాలపల్లి, మహదేవ్పూర్ మీదుగా వచ్చే రోడ్డు రెండోది, ఇటు మందని మీదుగా వచ్చే దారి మూడోది. సిరోంచ మీదుగా వచ్చే దారిలో 6 కిలోమీటర్ల మేర, ఇటు భూపాలపల్లి, మహదేవ్పూర్ రూట్లో 10 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వచ్చే రోడ్డులో శనివారం ఒక్కరోజే 4 ఆర్టీసీ బస్సులు బ్రేక్ డౌన్ అయ్యాయి. అసలే ఇరుకు రోడ్డు, అడవి మార్గం, ఆపై బోరున వర్షం, నడి రోడ్డుపై ఆగిపోయిన బస్సులు. రోడ్డు దిగి పక్కకు వెళ్దామంటే బురదలో వాహనాలు కూరుకుపోవడం ఖాయం. దీంతో 4-5 గంటల పాటు నరకయాతన అనుభవించారు జనం. కొందరైతే అక్కడే వాహనాలను వదిలేసి 5-6 కిలోమీటర్లు నడిచి పుష్కర్ ఘాట్ కి చేరుకుంటున్నారు. అటు గోదావరి నది అంతర్రాష్ట్ర వంతెన మీద 4 కార్లు ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. ఇటు నుస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో 9 మంది గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. అన్ని కష్టాలు పడి ఎలాగోలా కాళేశ్వరం చేరుకున్నా ఘాట్లకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపేస్తున్నారు. దీంతో నడిచి వెళ్లాల్సి వస్తోంది. స్నానాలు చేసిన తర్వాత ఆలయంలోకి వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవాలంటే మరొక 2 కిలోమీటర్లు నడక తప్పనిసరి పరిస్థితే. కొందరు స్థానికులు ఎడ్లబండ్లపై భక్తులను పుష్కర్ ఘాట్కి తరలిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలను ఎడ్లబండ్లపై పుష్కరాల రేవుకు తీసుకెళ్తున్నారు.